హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మాధురి. ఇవాళ అయితే మటన్ గోంగూర అంతటి కమ్మగా రుచికరమైన మిల్ మేకర్ అండ్ గోంగూర మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇది రుచి మాత్రం అమోఘం. విషయం చూసారు కదా, నా ఎక్స్ప్రెషన్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. ఓకే, దానికోసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా హాట్ వాటర్ అనేది తీసుకుందామండి. దాంట్లో కాస్త సాల్ట్ అనేది యాడ్ చేసేసి మిల్ మేకర్ని మనం ఈ విధంగా వేసేసుకొని వాటర్లో చక్కగా ఉడికించుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. అప్పుడు చాలా పర్ఫెక్ట్గా మనకి మటన్ ముక్కల్లాగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కూల్ వాటర్లో వేసేసి ఇలా పిండేసుకోవాలి. ఒక హ్యాండ్తో అసలు అవ్వట్లేదండి. సో మనం 2 హ్యాండ్స్ యూజ్ చేసి గట్టిగా వాటర్ని అయితే పిండేసేద్దాం. ఓకేనా? ఇలా 2 హ్యాండ్స్ యూజ్ చేసి పిండేస్తే చూడండి పీసెస్ ఇలా ఉంటాయి. వీటిని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు కడాయి పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసేసి దాంట్లో కాస్త ఉప్పు పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలండి. ఓకే, ఈ విధంగా పసుపు ఉప్పు వేసేసుకున్నాక మిల్ మేకర్ వేసేసుకోవాలి. ఇందులో మనం చక్కగా నానబెట్టుకొని హాట్ వాటర్లో వేసుకున్నాం కదా, అందులో కూడా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే, ఇలా అదే బౌల్లో గోంగూర అండి. మనకి ఎంత పులుపు అంటే దాన్ని బట్టి పుల్లటి గోంగూర మామూలు గోంగూరను చూసి దాన్ని బట్టి గోంగూర అనేది తీసుకొని ఈ గోంగూరని చక్కగా మనం కుక్ చేసుకోవాలి. దీంట్లోనే మనం పచ్చిమిర్చి అండ్ టమాటో కూడా యాడ్ చేసేద్దాం. ఘాటుకు తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి కుక్ చేసుకోవాలి. చూడండి వాటర్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుందో కదా. దీన్ని వాటర్ కంప్లీట్గా ఇంకిపోయే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నాక ఇదిగోండి ఈ విధంగా మనం స్మాష్ చేసేసుకోవాలి. చాలామంది మిక్సీ వేసేస్తారండి. మిక్సీ వేసేస్తే అదొక రకమైన వగర్ టేస్ట్ వస్తుంది. నాకు అస్సలు నచ్చదు. సో ఇలా పప్పు గుత్తితో కానీ రోట్లో కానీ ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా కొంచెం తొక్కులుగా అండ్ పచ్చిమిర్చి సీడ్స్ అలా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ ఒక బాండీ తీసేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలంటే మనం ఎప్పుడు చేసేలాగే పసుపు ఉప్పు అనేది యాడ్ చేసేద్దాం. ఇలా ఇవి 2 యాడ్ చేయడం వల్ల మనకి చాలా సాఫ్ట్ అవుతాయి అన్నమాట. చాలా ఫాస్ట్గా ట్రాన్స్పరెంట్గా మారుతాయి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దాంట్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట వేసేసుకొని అది కూడా పచ్చివాసనపై కమ్మటి వాసన వచ్చే వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ని తీసేసుకొని చిటపట్లాడించేద్దాం. ఈ కర్రీ లీవ్స్ అనేది కూడా అండి చిటపట్లాడాలి. చాలా చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ముందుగా రెడీగా పెట్టుకున్న మిల్ మేకర్ని వేసేద్దాం అనమాట. ఇవి కొంచెం ఆల్రెడీ సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని మనం ఉడికించుకున్న తర్వాత వీటిని ఫ్రై కూడా చేసుకున్నాం కదా. సో ఇందులో ఒకసారి బాగా కలియబెట్టుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల కారం అండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఘాటు చూసుకొని వేసుకోమని చెప్తున్నా. ఓకేనా? నేను మసాలా కారం అనేది యాడ్ చేసుకున్నాను. మీరు స్పైస్ని బట్టి మసాలా కారం వేస్తారో ఏది వేస్తారో అది చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ మనం గోంగూర పేస్ట్ రెడీగా ఉంది కదండి. పచ్చిమిర్చి టమాటా వేసి చక్కగా కలుపుకున్నాం కదా, ఇది వేసేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. ఓకేనా? దీంట్లో మనం సాల్ట్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఉడికించుకున్నప్పుడు వేసుకున్నాం, ఆనియన్స్ కుక్ చేసేటప్పుడు కూడా యాడ్ చేసాం కదా, గోంగూర రుబ్బుకునేటప్పుడు కూడా కాస్త సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం అనమాట. అది స్కిప్ అయిపోయింది. సో చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసేసి ఎంచక్క బాగా కుక్ అవ్వాలన్నమాట. ఇది ఎంత కుక్ అవుతే అంత టేస్టీగా ఉంటుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఓకేనా? హైలో అస్సలు పెట్టొద్దండి. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మాడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా మసాలా అంతా కూడాను, అంటే ఈ గోంగూరలో ఉండే పులుపు ఉప్పు కారం అన్నీ కూడాను చాలా పర్ఫెక్ట్గా మటన్ పీస్ లాగా మిల్ మేకర్కి పట్టేస్తాయి. చాలా కమ్మటి రుచి అండి. అసలు దీని వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ రోటీస్లో కానీ తింటే భలే ఉంటుందన్నమాట. ఏదేమైనా స్టార్టింగ్లో నేను ఎక్స్ప్రెషన్ చూపించాను కదా, నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ ముద్దలోనే నాకు ఫిదా అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. దీనిపైన లైట్గా కొత్తిమీర చల్లేసుకొని హాట్గా సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇది కాస్త ఆయిల్ పైకి తేలే వరకు ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఇంకా లూజ్ కావాలంటే వాటర్ వేసేసుకొని దాంట్లో సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇది పర్ఫెక్ట్గా మనకి 2-3 డేస్ అయినా సరే కమ్మగా తినొచ్చు అనమాట. అసలు డోకా ఉండదు. ఏ విధమైన లోటు లేకుండా మటన్ గోంగూర ఎలా తింటామో అదే కమ్మటి రుచి అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ ఖచ్చితంగా నచ్చే తీరుతుందండి.
అంటే అంత టేస్టీగా ఉందన్నమాట. సో మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. మొత్తం వీడియోస్ కొంచెంగా చూసి మీకు నచ్చిన వీడియోకి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అది ట్రై చేయండి కూడా. కర్రీస్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మన ఛానల్లో పెట్టినవి కూడాను అంతా కూడా చాలా బాగుంటాయి. సో ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బాయ్ ఫ్రెండ్స్.